రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పైరేటెడ్ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారం ఇప్పుడు తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు సినీ నిర్మాతలు, హీరోలు బెదిరిస్తూ వచ్చిన ఈ వెబ్సైట్ నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాలు విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఒక నోటు విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది. సిపి సివి ఆనంద్ స్థానంలో ఇప్పుడు కొత్త సిపి వచ్చారు. రైట్, పైరేటెడ్ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారం ఇప్పుడు తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు సినీ నిర్మాతలు, హీరోలు బెదిరిస్తూ వచ్చిన ఈ వెబ్సైట్ నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఒక నోటు విడుదల చేసి మరీ హెచ్చరిస్తూ ఉండడం సంచలనాన్ని సృష్టిస్తోంది. సివి ఆనంద్ స్థానంలో ఇప్పుడు విసి సజ్జనార్ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే పైరసీ, సైబర్ నేరాలు ఉపేక్షించేది లేదని కూడా ఆయన కూడా హెచ్చరించారు. ఇక ఐబొమ్మ కూడా తన వెబ్సైట్లో ఒక వార్నింగ్ నోట్ పెట్టింది. దమ్ముంటే పట్టుకోవాలని, ఐబొమ్మపై మీరు ఫోకస్ చేస్తే మీపై మేము ఫోకస్ చేస్తామంటూ ఐబొమ్మ కూడా హెచ్చరించింది. ఇదే అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో అశోక్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఐబొమ్మ ఏమైనా హెచ్చరించింది? సో పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? మొత్తానికి హైదరాబాద్ పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకులు మాత్రం ఒక పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. మనం 2 రోజుల క్రితం మనం చూసాం. సిపి వి ఆనంద్ కమిషనర్ ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఆ సమావేశం అయ్యారు. దాదాపు ఈ ఐబొమ్మ వల్ల దాదాపు 3,700 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నష్టం వస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా దాదాపు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఈ ఐబొమ్మ వల్ల అని చెప్పేసి మొన్న సివి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరినైనా సరే, ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని చెప్పేసి వారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి కౌంటర్ చేస్తూ కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఐబొమ్మ నిర్వాహకులు ఒక లెటర్ రిలీజ్ చేయడం అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా వారు సవాలు విసరడం అనేది మాత్రం ఇది పోలీస్ వ్యవస్థనే ఒక ప్రశ్నార్థకంగా మార్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే సైబర్ క్రైమ్ రోజు రోజుకి ఎంత పెరుగుతుందో చూస్తున్నాం. సో పోలీసుల తిరుగు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఇటువంటి పట్టుకున్నప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉంటూ మళ్ళీ పేర్లు మార్చుకుంటూ రకరకాల చేస్తున్న సందర్భాలు చూసాం. కానీ ఆ నిర్వాహకులే డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఈ ఐబొమ్మ పెట్టే ఉద్దేశం కూడా మేము కేవలం ఈ హీరోలు పెద్ద పెద్ద రెమ్యునరేషన్స్ తీసుకుంటారు, పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు, విదేశాలకు వెళ్ళి ఖర్చు చేసుకుంటారు, ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తారు. సామాన్యులకు మాత్రం డబ్బులు ఇచ్చేది అని తక్కువ. ఈ హీరోల రెమ్యునరేషన్స్ పెరిగినాయి. అది ఎవరైనా సరే, అది పోలీస్ కమిషనర్ కొడుకైనా సరే మేము ఇట్లనే వ్యవహరిస్తాము, దమ్ముంటే పట్టుకోండి, ఖచ్చితంగా సామాన్యులు జరిగేటట్లు చేయండి, ఇక్కడ చేసుకోకుండా ఏ తెలుగు రాష్ట్రాల్లో చేసుకోకుండా బయట చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఓటీటీ ఎప్పుడైతే ఈ థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసే వ్యక్తులు పట్టించుకోకుండా, వాళ్ళని పట్టుకోకుండా ఓటీటీ బిజినెస్ అంటే ఓటీటీకి సంబంధించినటువంటి సినిమాలు మాత్రమే మేము చేస్తున్నాము, అది ఓటీటీకి మాత్రం నష్టం, దీనివల్ల ఎవరికి నష్టం లేదు, కేవలం 1-2 కంపెనీలు. కానీ అట్లా చేసి 1,000 కోట్ల రూపాయలు దండుకునేటువంటి వ్యక్తులు మీరు ఏం చేయలేకపోయారు, కానీ మమ్మల్ని మాత్రం పట్టుకుంటారా? చూడండి, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ మరిన్ని చేస్తాము, మా మీద ఫోకస్ పెడితే మేము కూడా మీ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మీరు చేసే అన్ని కీలకమైనటువంటి అన్నిటి కూడా మేము హ్యాక్ చేయగలం, ఏం చేయగలం. ఇది ఇక్కడి నుంచే కాదు, ఇక్కడ తెలుగు వాడుగా చెప్తున్నాను, ఇక్కడే కాదు బయట కూడా వేరే దేశాల్లో కూడా పెద్ద నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ని మీరు ఛేదించాలంటే మీ వల్ల కాదు, అది మీకు సాధ్యపడదు. మేము చేయాలనుకుంటే మీ సర్వర్స్ అన్నిటిని కూడా మేము
హ్యాక్ చేయగలము, సర్వర్స్ నుండి కూడా మా గుప్పిట్లో తెప్పించుకోగలము. ఐబొమ్మ కావచ్చు, బొప్పం టీవీ కావచ్చు, ఇవన్నీ కూడా మా చేతిలో ఉన్నాయి. హిందీ సినిమాలను, తెలుగు సినిమాలను మొత్తం ఓవరాల్ గా చేయగలము. ఇది మీకు ఒక ఛాలెంజ్. ఇంకోసారి మా పైన దృష్టి పెట్టొద్దు, ఇటువంటి చేసి ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ కూడా లేఖ సారాంశం మనకు అర్థమైంది. అయితే ఇటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ నోట్ తోటి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసుల మీద ఇంతవరకు కూడా ఎంతటి క్రిమినల్స్ కానీ, ఎంతటువంటి సైబర్ నేరగాలు కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఛాలెంజ్ చేసేది లేదు బహిరంగంగా. ఫస్ట్ టైం ఈ ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకులు చేయడానికి మాత్రం చర్చనీయాంశం మారింది. దీన్ని కూడా పోలీసులు కానీ, సైబర్ క్రైమ్ కానీ వాళ్ళు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఇటువంటి మాత్రం ఇలాంటి చాలా చూసాము, ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు ఎవరినైనా పట్టుకుంటాం, మరింత కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మా టెక్నాలజీ సరిపోతే ఇంటర్నేషనల్ వైజ్ గా మేము కూడా ఆ టెక్నాలజీని సమకూర్చుకొని అటెండ్ చేస్తామని చెప్పారు. అయితే నిన్నటి వరకు సివి ఆనంద్ దీనికి సంబంధించి కమిషనర్ గా ఉన్నాడు సిపి గారు. కానీ ఇప్పుడు సజ్జనారు బాధ్యతలు తీసుకున్నాడు. సజ్జనారు బాధ్యతలు తీసుకోగానే ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్పడం జరిగింది. మొన్ననే పట్టుకున్నాము, అనేక కేసులు కూడా మేము ఛేదించాము, భవిష్యత్తులో కూడా చేస్తే ఇంకా సీరియస్గా ఉంటాయని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆయన వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇటువంటి ప్రెస్ నోట్ రావడం మాత్రం చర్చనీయాంశం మారింది. ఇది పెద్ద సవాల్గా చెప్పొచ్చు. పోలీసులకు మాత్రం ఇది ఇటువంటిది ఊహించినటువంటి పరిణామం కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి డోలాయమానం పడిపోయారు. ఖచ్చితంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. మా దగ్గర టెక్నాలజీ ఉంది, ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా మేము టెక్నాలజీ వాడుకొని ఎంతటి హ్యాకర్స్ అయినా, ఎంతటి వారినైనా మేము పట్టుకుంటాం, చేస్తామని కూడా పోలీసు వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.